శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో రుణ బాధలు తగ్గాలి అంటే ఎటువంటి పరిహారం చేయాలి అనేటటువంటి విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. నేను చెప్పేటటువంటి పరిహారం ద్వారా రుణ బాధలతో పాటు శత్రుభయం అనేది కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు, శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు, పౌర్ణమి రోజున ప్రతీ నెల ఒకసారి పౌర్ణమి వస్తుంది. అది ఏ పౌర్ణమైనా ఏ రోజు వచ్చినా కూడా పౌర్ణమి రోజున ఒక రావి ఆకు తీసుకుని ఆ రావి ఆకుని శుభ్రంగా కడిగి దాని మీద కుంకుమతో చిన్న శ్రీరామ జయం శ్రీరామ జయం అని ఆ యొక్క రావి ఆకు మీద రాసి శనగపిండి బెల్లం కానీ శనగపిండిలో పంచదార కానీ కలిపి లడ్డూ కింద తయారు చేయాలి. లడ్డూ కింద తయారు చేసి శ్రీరామ జయం అని రాసిన దాని మీద ఈ లడ్డూని పెట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించండి. దాన్ని సమర్పించిన తర్వాత మీరు అక్కడ కూర్చుని శ్రీరామ అష్టోత్తరం 3 సార్లు పారాయణ చేయండి. మీకు వస్తే కనుక శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. రాని వారు ఈ శ్రీరామ స్తోత్రం చదివిన తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చూసి చదవడం కానీ అయితే ఫోన్లో మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకుని వినడం కానీ చేయండి. ఈ విధంగా ఒక 5 పౌర్ణములు కానీ 7 పౌర్ణములు కానీ చేయడం వల్ల మీకు రుణ బాధలు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ విజయం ఏ విధంగా సాధిస్తామో అలాగే పూజలు చెయ్యగా ఆ యొక్క ఫలితం మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క పూర్ణమితో కాదు, 5 పూర్ణములు కానీ 7 పూర్ణములు కానీ చెయ్యండి. అదేవిధంగా ఈ యొక్క శ్రీరామ అష్టోత్తరాన్ని 5 మంగళవారం సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కానీ ప్రదోషకాల సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి శ్రీరామ అష్టోత్తరాన్ని 3 సార్లు శ్రీరామ రక్షా స్తోత్రం 1 సారి పారాయణ చెయ్యండి. ఈ పౌర్ణమి పూజ చేస్తూనే ఈ విధంగా శ్రీరామ అష్టోత్తరం కానీ శ్రీరామ రక్షా స్తోత్రం కానీ చదవడం వల్ల మీకు క్రమంగా రుణ బాధలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు, అదేవిధంగా శత్రు భయం ఎవరి వల్లైనా మనకు భయం ఉంది, వాళ్ళు మన ఏమైనా చేస్తారనే భయం మీలో ఉండి మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటే మీలో ఇటువంటి సమస్య ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఆ శ్రీరామాంజనేయులు ఇద్దరి యొక్క అనుగ్రహంతో మీకు తొందరలోనే రుణ బాధలు శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ పరిహారం చేస్తున్న సమయంలో శనివారం నాడు మంగళవారం నాడు సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షా స్తోత్రం ఇది సాయంత్రం పూట, ఉదయం హనుమాన్ చాలీసా ఇలాగ ఒక 5 కానీ 7 కానీ 9 కానీ మంగళవారాలైనా శనివారాలైనా మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి. మీ యోగం తప్పకుండా శుభయోగం అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకేమైనా జాతకపరమైన సమస్యలు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మీకు ప్రస్తుతం జాతకంలో నడుస్తున్న దశ ఏమిటి, దానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుని ఆ పరిహారాలు పాటించి సుఖ సంతోషాలు జీవించండి. తప్పకుండా మీ యోగం శుభయోగం అవుతుంది. అవ్వాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.